ఉదయం 5కే నిద్ర లేవడం ఆరోగ్యానికి మంచిదని కొందరు, నైట్ అవుట్స్ చేస్తూ అర్ధరాత్రి వరకు మేల్కోవడం నేటి ట్రెండ్ అని మరికొందరు వాదిస్తూ ఉంటారు. కొందరు అటు తెల్లారే లేవరు, అలా అని పొద్దుపోయే వరకు మేల్కోరు, మధ్యస్థంగా ఉంటారు. అసలు ఈ వాదనలో ఏది నిజం? బ్రహ్మ ముహూర్తంలో లేవడం వరమా, రాత్రంతా మేల్కోవడం శాపమా? మన శరీరంలో బయోలాజికల్ క్లాక్ ఎలా పనిచేస్తుంది? ఆసక్తికరమైన ఈ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేటి ఆధునిక కాలంలో నిద్రే ఒక పెద్ద యుద్ధరంగంలా మారిపోయింది. 5 గంటలకే నిద్ర లేవాలి, అప్పుడే విజయం మీ సొంతం అంటూ ఒక వర్గం 5 AM క్లబ్ మంత్రం జపిస్తూ ఉంటే, రాత్రి వేళల్లోనే మా మెదడు రాకెట్లా పనిచేస్తుంది అంటూ కొంతమంది భీష్మించుకొని కూర్చుంటున్నారు. వీరినే నైట్ ఔల్స్గా పిలుస్తున్నారు. మరికొందరేమో అటు ఇటు కాకుండా మధ్యలో సమతుల్యతను పాటించే హమ్మింగ్ బర్డ్స్లా ఉంటున్నారు. అసలు తెల్లారే లేవటం మంచిదా, ఎక్కువసేపు పడుకోవటం మంచిదా? నిజానికి ఒక వ్యక్తి ఉదయాన్నే లేవాలా లేదా అర్ధరాత్రి వరకు మేల్కొనాలా అనేది వారి పెంపకం లేదా క్రమశిక్షణ మీద మాత్రమే ఆధారపడి ఉండదు. అది వారి శరీరంలో పుట్టుకతోనే రాసిపెట్టిన జీవ గడియారం నిర్ణయిస్తుందని చెబుతారు నిపుణులు. ప్రకృతికి విరుద్ధంగా ఒక నైట్ ఔల్ను బలవంతంగా ఉదయం 5 గంటలకే నిద్రలేపితే అది వారికి అంతర్జాతీయ ప్రయాణాల్లో వచ్చే జెట్లాగ్ లాంటి శారీరక నరకాన్ని చూపిస్తుంది. వైద్య శాస్త్రంలో దీనిని సోషల్ జెట్లాగ్ అంటారు. కాబట్టి బలవంతంగా అందరూ తెల్లారే 5 గంటలకే లేవాల్సిన అవసరం లేదని ఎన్నో అంతర్జాతీయ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. తెల్లవారి లేచినంత మాత్రాన, మీరేదో అలారం పెట్టుకొని లేచినంత మాత్రాన మీ బాడీ లేవచ్చును, కానీ మీ మెదడు ఇంకా చురుకవ్వదవు. అంటే మరి ఏమిటి దీన్నాళ్ళు ఎందుకు ప్రజల్లో అభిప్రాయం ఉంది? ఎందుకంటే ప్రజల్లో దానికి సరైనటువంటి అవగాహన లేక వచ్చినటువంటి అభిప్రాయం అని ఈ డాక్టర్ గారు చెప్తున్నారు. ఈ మధ్యన వచ్చిన పరిశోధన ప్రకారం నేచర్లో వచ్చింది అది. మనం ఏ సమయంలో లేవాలని మన చేతిలో లేదండి. గమనించండి, మనకు పుట్టినప్పటి నుంచి ఉండే జన్యుపరంగా వచ్చినటువంటి లక్షణాలు. ఆ విధంగా 3 మనం డివైడ్ చేయొచ్చు. ఏమని? 5 గంటలు లేచే వాళ్ళని ఎర్లీ బర్డ్స్ 5 o'clock అని, నైట్ ఇప్పుడు లేటుగా పడుకుని ఉండే వాళ్ళని నైట్ ఔల్స్ అని, ఈ 2 మధ్యస్థం ఉన్న వాళ్ళని హమ్మింగ్ బర్డ్స్ అంటారు. చూసారా? ఏమిటి హమ్మింగ్ బర్డ్స్? అటు మరి ఎర్లీ కాదు, మరి లేటు కాదు. 85% 100 మందిలో ఏదోలాగా మొత్తం మీద లేటుగానే పడుకుంటున్నారు. వారందరూ మరి జీవితంలో ముందుకు వెళ్ళటం లేదా? దీనికి కారణాలు ఏంటంటే, ఆ టైంలో వాళ్ళ జన్యుపరంగా ఇవన్నీ కూడా నిర్దేశించేది ఏమిటంటే స్లీప్ జీన్స్ అని ఉన్నాయి. ఈ మధ్యన PER312 ఈ 3 జీన్స్ నిర్దేశిస్తాయి. ఈ అబ్బాయి అలా ఉండాలి, ఆ టైం లేవాలండి, ఈ అమ్మాయి అలా లేస్తుంది, అంతేను. మన మెదడులోని హైపోథాలమస్ భాగంలో ఒక లక్ష్మణ రేఖ లాంటి సుప్రాకయాస్మాటిక్ న్యూక్లియస్ అనే కేంద్రం ఉంటుంది. ఇదే మన శరీరానికి మాస్టర్ క్లబ్. చీకటి పడగానే ఇది కంటి రెటీనా నుండి సంకేతాలు అందుకొని పానియల్ గ్రంథి ద్వారా మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ను విడుదల చేస్తుంది. ఇది రాత్రిపూట శరీరాన్ని మరమ్మత్తు చేసే ఒక సర్వీసింగ్ మెకానిక్ లాంటిది. కానీ ఇక్కడే ఒక వింతైన మెలిక ఉంది. కొందరు రాత్రి 1 గంటకు పడుకొని ఉదయం 5 గంటలకే లేచినా సింహంలా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. వారిలో ఎలాంటి అనారోగ్య ఛాయలు కనిపించవు. వారిని చూసి వీరు నిద్రలేని పిశాచాలు అనుకుంటే పొరపాటే. వైద్య ప్రపంచంలో వీరిని ఎలైట్ షార్ట్ స్లీపర్స్ అంటారు. వీరి శరీరంలో DEEC2, ADRB1 అనే జన్యువులలో సహజ సిద్ధమైన మ్యూటేషన్ ఉంటుంది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధనల ప్రకారం ప్రపంచ జనాభాలో కేవలం 1 నుంచి 2% మందికి మాత్రమే ఈ జన్యుపరమైన వరం ఉంటుంది. వీరు తక్కువ నిద్రపోయినా వీరి మెదడు చాలా త్వరగా టాక్సిన్లను క్లీన్ చేసుకోగలదు. మిగిలిన వారు వీరిని చూసి కాపీ కొడితే ఆరోగ్యం పూర్తిగా పాడవుతుందని చెబుతారు డాక్టర్లు. నిద్రలో 2 రకాల స్థితిగతులు ఉంటాయి. NREM, REM అని. ఒక మాట చెప్తా. NREM అని నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్. అలాగేదో అంత పెద్ద గొప్పగా నిద్ర పట్టని కడత నిద్ర లాంటిది. ర్యాపిడ్ ఐ మూమెంట్, REM స్లీప్, REM స్లీప్. ఇవి ఒకటి ముందు వచ్చి తర్వాత వచ్చి అలాగా ఒక స్టేజెస్ బై వచ్చి జరుగుతూ ఉంటుంది. NREM, REM, NREM, REM అలా వస్తుంది. ఈ REM స్లీప్ అన్నది గాఢ నిద్ర.
ఎప్పుడు చాలామందికి వేకుజామున తెల్లవారు వచ్చే టైంలో బాగా నిద్ర పట్టిందో అంటారు లేచిన తర్వాత. ఇప్పుడు మీరు తెల్లవారుగానే వాళ్ళని రాత్రి పడుకుంటే అలవాటు ఉన్న వాళ్ళని తెల్లవారు లేపడం ప్రయత్నించారనుకోండి, ఈ ఇంత గొప్ప అయినటువంటి సమయం ఏదైతే గాఢ నిద్ర పట్టే సమయం పోతుంది కదండి. అసలు ఏదైతే ఉందో బ్రెయిన్కి రెస్ట్ కానీ, బ్రెయిన్లో క్రియాశీలకత ఏదైతే ముందు నెక్స్ట్ రోజుకి ముందు అన్ని దానికి నాందీ ప్రస్తావన జరిగే సమయం అంటే ఆ సమయం. అంటే మీరు ఇలాగ తెల్లవారి అని ఒక ఏదోతో మొండితనంతో కానీ ప్రయత్నిస్తే ఎంత ఇంపార్టెంట్ సమయాన్ని మీరు తగ్గించేశారు చూడండి. అందువల్ల ఎవరునో మనం దాన్ని కించపరచడానికి అవసరం అయితే ఏమీ లేనే లేదు. అతి నిద్ర చేటు, అల్ప నిద్ర రోగం అనే సామెత ఊరికే పుట్టలేదు. జన్యుపరమైన వరం లేని సాధారణ వ్యక్తులు నైట్అవుట్ల పేరుతో రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతే అది శరీరంలో ఒక నిశ్శబ్ద వినాశనానికి దారితీస్తుంది. శరీరంలో కార్టిసోల్ అనే ఒత్తిడి హార్మోన్ పెరిగిపోతుంది. ఆకలిని నియంత్రించే లెప్టిన్, గ్రెలిన్ హార్మోన్లు అదుపు తప్పుతాయి. దీంతో కుంభకర్ణుడిలా తిండి మీద పడేలా చేస్తాయి. ఫలితంగా ఊబకాయం, టైప్ 2 డయాబెటీస్ వంటి సమస్యలు మెడపై కత్తిలా మారతాయి. దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల గుండెపోటు, పక్షవాతం, మెదడులో బీటా అమిలాయిడ్ అనే ప్రోటీన్ పేరుకుపోయి వృద్ధాప్యంలో అల్జీమర్స్ వచ్చే ముప్పు 60% వరకు పెరుగుతుంది. ఇక వారమంతా సరిగా నిద్ర లేకపోయినా పర్లేదు, శని ఆదివారాలు కుంభకర్ణుడిలా పడుకుంటే చాలు నిద్ర లోటు తీరిపోతుందని అనుకుంటారు. ఇది పూర్తిగా తప్పు. శనివారం ఎక్కువ నిద్రపోవటం వల్ల జీవ గడియారం మరింత పాడవుతుందే తప్ప పోయిన ఆరోగ్యం తిరిగి రాదు. అలాగే కాఫీ లేదా ఎనర్జీ డ్రింక్స్ తాగితే నిద్ర అవసరం తీరిపోతుందని అనుకుంటారు. కానీ నిజానికి కెఫిన్ కేవలం మెదడును భ్రమలో ఉంచుతుంది, రిసెప్టార్లను బ్లాక్ చేస్తుంది. అంతేగాని శరీరానికి కావలసిన అసలైన విశ్రాంతిని ఇవ్వలేదని చెబుతారు డాక్టర్లు. సైన్స్ ప్రకారం ఏదైతే ఉందో ఎంత లేటుగా, ఇది గమనించండి అందరూ, ఏ కారణం వల్ల కానీ నిద్ర పడుకోవడం కానీ లేట్ అవుతూ ఉంటే నిద్ర కోసం ఉపయోగపడే మెలటోనిన్ ఒక హార్మోన్ ఉంటుందండి అందరికీ. ఆ మెలటోనిన్ ఆ చీకటి ఉండే ప్రదేశం కానీ వెలుతురు లేని ప్రదేశంలో సెక్రీషన్ తయారవుతూ ఉంటుంది. దాని నార్మల్గా తయారు ఎప్పుడు చీకటి పడిన తర్వాత 8 నుంచి మొదలై 12-2 గంటల సమయంలో ఎక్కువ పీక్ వస్తుంది. అలాంటిది ఎవరైనా వ్యక్తి లేట్ పడుకుంటే సెక్రేషన్ అవుతుంది లేటెస్ట్ సమాచారం ప్రకారం. కానీ ఎంత లేట్ అవుతుంటుందో ఆ సెక్రేషన్ అనేది అంత వెనక్కి వెళ్తూ ఉంటుంది కదండి. అంటే రోజుకి ఇంకా మరి దానికి అసలు ఒక గజిబిజిగా ఉంటుంది మనిషి తాలూకు వ్యవహారం. ఏదైనా కానీ జన్యుపరంగా ఎవరికైతే ఇప్పుడు మాటకు మనం అందరుకున్నట్టు నల్లగా ఉండడం కానీ, తెల్లగా ఉండడం కానీ, పొట్టిగా ఉండడం, పొడుగ్గా ఉండడం, ఇలాంటివి అయితే మన అన్నం వాడు అదృష్టం వాడికి రాసిపెట్టిన దేవుడు అని. నిద్ర కూడా అలాంటిది. నిద్ర సమస్యల్ని గుర్తించేందుకు పోలిసోమ్నోగ్రఫీ అనే అధునాతన పరీక్ష ఉంది. నిద్ర సమస్యలతో బాధపడే వారిని ఒక రాత్రంతా ల్యాబ్లో ఉంచి మెదడు తరంగాలు, శ్వాసక్రియ, గుండె వేగాన్ని పర్యవేక్షించి నిద్ర సమస్యల్ని నిర్ధారిస్తారు. నిద్రలేమి తీవ్రంగా ఉంటే డాక్టర్ల పర్యవేక్షణలో క్రోనోథెరపీ లేదా మెలటోనిన్ సప్లిమెంట్స్ ఇస్తారు. అయితే సొంతంగా నిద్ర మాత్రలు వాడటం ఎంత మాత్రం మంచిది కాదు. కొంతమందికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ సాయంతో ఎలాంటి మందులు లేకుండానే మానసిక మార్పులతో నిద్ర వచ్చేలా చేస్తారు. స్లీప్ అప్నియా వంటి తీవ్రమైన సమస్యలు, దవడ లేదా గొంతు నిర్మాణ లోపాలు ఉన్నప్పుడు సర్జరీ ద్వారా వాటిని సరిచేస్తారు. ఇక నిద్ర బాగా పట్టేందుకు రాత్రిపూట మొబైల్ చూడటం మానేయాలి. పడుకోవటానికి గంట ముందే డిజిటల్ డిటాక్స్ పాటించాలి. పడక గదిని చీకటిగా, చల్లగా ఉంచుకోవాలి. చివరగా మీరు తెల్లారే లేచే వాళ్ళైనా, రాత్రంతా మేలుకునే వాళ్ళైనా, ఎవరైనా సరే రోజుకు 7 నుంచి 8 గంటల నిరంతరాయమైన నిద్ర శరీరానికి అందుతుందా లేదా అన్నదే ముఖ్యం. కంటికి నిద్ర, ఒంటికి బలం. నిద్రను నిర్లక్ష్యం చేయకండి.